అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చినాక కాపులు పరిస్థితి ఆంధ్ర ప్రాంతంలో కాపులకి, రాయలసీమ ప్రాంతంలో బలిజ కులస్తులకి రాజకీయంగా ఇంపార్టెన్స్ తగ్గిపోయిందనేది తెలుస్తూ ఉంది. మరీ ముఖ్యంగా కాపు నేతలంతా కూడా అంతర్గతంగా విమర్శిస్తున్నారు. ఉదాహరణకి విశాఖపట్నం నుంచి గంటా శ్రీనివాసరావుకి మంత్రివర్గంలో స్థానం దొక్కుని ఎదురు చూసిన వ్యక్తి గంటా శ్రీనివాసరావు. ఆయన సీనియర్, ఆల్రెడీ ఒకసారి మంత్రిగా పనిచేశాడు అని చెప్పి ఆయన పక్కన పెట్టారు కూటమి పెద్దలు. ఇకపోతే తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పుడూ కూడా కాపులకి, టీడీపీ పార్టీలో కాపులు ప్రభుత్వం వస్తే కాపులకి మంత్రివర్గంలో స్థానం లేకుండా ఏ రోజు లేదు. ఇది టీడీపీ పార్టీ నుంచి అది కాపులకు ఉంది. పవన్ కళ్యాణ్ ఉన్నాడు పిఠాపురం నుంచి కాపుల కింద వచ్చినా, కానీ టీడీపీ కాపులకి ఎవరికి రాలా. గతంలో 14-19 మధ్యలో చినరాజప్ప పెద్దాపురం ఎమ్మెల్యే ప్లస్ హోమ్ మినిస్టర్గా పనిచేశారు. ఇప్పుడు కూడా గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే కాపులకి మంత్రివర్గంలో స్థానం కంపల్సరీ ఉంది. అలాంటిది జనసేన రావటం వలన కోస్తా జిల్లాల్లో, మరీ ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపులకి ప్రయారిటీ తగ్గిపోయింది. టీడీపీ పార్టీలో కాపులకి ప్రయారిటీ అంటే జనసేన పార్టీ కాపులకి ఎక్కువ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మన కందులు దుర్గేష్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా కాపు కోటలో మంత్రులుగా ఉన్నారు గోదావరి జిల్లా నుంచి. జనసేన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, కానీ టీడీపీ నుంచి గెలిచిన కాపు ఎమ్మెల్యేలకు ఎవరు, జ్యోతుల్ నెహ్రూ కానీ, చినరాజప్ప కానీ, ఇంకా ఇతర ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరిలో ఎక్కడ కూడా మంత్రివర్గంలో స్థానం దక్కల. దాంతో తూర్పుగోదావరి అనగానే పెద్ద కాపులు లెక్క. అలాంటి గోదావరి జిల్లాలో కాపులకు మంత్రివర్గంలో స్థానం లేకుండా టీడీపీ పార్టీ నుంచి లేకుండా రామచంద్రాపురం నుంచి సుభాష్కి ఇచ్చారు. సుభాష్ అమలాపురం చెందిన వ్యక్తి, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రామచంద్రపురం గీసారు. ఈయన బీసీ కోటాలు ఇచ్చారు. బట్ కాపులకి ఇవ్వాల. కాపులందరూ కూడా రెండో కేడర్ కింద చూస్తాం వలన అంతర్గతంగా మదన పడతారు. టీడీపీలో నుంచి గెలిచిన కాపుల నాయకులు కానీ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వట్లేదని, మరీ ముఖ్యంగా వాళ్ళంతా కూడా అంతర్గతంగా మదన పడుతూ ఉన్నారు. పార్టీలో కూడా అంతర్గతంగా చర్చించుకుంటూ ఉన్నారు. ఇకపోతే రాయలసీమ వద్దాం. రాయలసీమలో కూడా అదే పరిస్థితి ఉంది. రాయలసీమలో శ్రీ రామచంద్ర కడప జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీతో రాజకీయాలు చేసి, ఎమ్మెల్సీ చేసి, రాజ్యసభ చేసిన వ్యక్తి. ఆయన తర్వాత పీఆర్పీలోకి వెళ్ళాడు. తర్వాత పీఆర్పీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళాడు. కాంగ్రెస్ నుంచి మళ్ళీ వైసీపీకి వచ్చాడు. వైసీపీలో ఎమ్మెల్సీ అయ్యాడు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి టీడీపీ ఎలక్షన్ ముందు టీడీపీలో చేరాడు. ఎలక్షన్లో టీడీపీ విజయం కోసం విశేషమైన కృషి చేశాడు శ్రీరామచంద్ర. అయినా కానీ అధికారం వచ్చినాక రామచంద్రని పక్కన పెట్టేశారు రాయలసీమ నాయకులంతా కూడా. అసలు పట్టించుకోవట్లేదని ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఇక రామచంద్ర కాకపోతే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, ఈయన కూడా రాయలసీమలో పేరున్న బలిజ నాయకుడు. ఆయన కూడా పక్కన పెట్టేశారు. ఇటీవల పాలకొండ వెంకటరాయుడు చనిపోయాడు. కడప మహానాడుకు వస్తా కూడా కనీసం లోకేష్ కూడా పరామర్శించలేదు. ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారని ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడుతో పాటు రాజకీయాలు చేసిన వ్యక్తి పాలకొండ రాయుడు. అలాంటి వ్యక్తి ఆయన్ని చనిపోతే కూడా ఆ కుటుంబాన్ని ఎవరు పట్టించుకోలేదు. పర్సనల్గా వచ్చి పలకరిస్తారని ఎదురు చూశారు. కుప్పం నుంచి కడపొస్తూ ఆంధీ వేలో కనీసం లోకేష్ గారైనా వచ్చి పరామర్శిస్తారని వాళ్ళ కుటుంబము, అక్కడ ఆ ప్రాంతం తెలుగుదేశం అభిమానులు కూడా ఎదురు చూశారు. అది కూడా చేయకపోతే మాతో బలిజ కులస్తులతో పార్టీకి అవసరం లేదేమో అనే భావన రాయలసీమ బలిజ కులస్తులు కలుగుతుంది. ఎందుకంటే జనసేన ఉండడం వలన కాపులు జనసేనలో ఉన్నారు. జనసేన టీడీపీ అలయన్స్ ఉంది. ఇప్పుడు మాతో అవసరం లేదు, ప్రస్తుతం జనసేన ఉంది కాబట్టి జనసేనతో నడిపించుకుందామని చూస్తున్నారు టీడీపీ పెద్దలు. బలిజ కులస్తుల్ని చిన్నచూపు చూస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు అనే భావన. టీడీపీలో ఉన్న కాపులకు ప్రయారిటీ లేదనేది అటు రాయలసీమలో బలిజ కులస్తులకి, ఇటు తూర్పుగోదావరి జిల్లాలోని టీడీపీ కాపులకు కూడా ప్రయారిటీ లేదు, మమ్మల్ని సెకండ్ సిటిజన్గా చూస్తున్నారు అనేది అంతర్గతంగా వాళ్ళు చర్చించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న టీడీపీ కాపులకి, అదేవిధంగా రాయలసీమలో ఉన్న బలిజ కులస్తులకి, వీళ్ళిద్దరికి కూడా టీడీపీ చెందిన వాళ్ళకి ప్రయారిటీ లేదు. జనసేన రావటం వలన జనసేనలో ఉన్న కాపులకు ప్రయారిటీ ఇస్తున్నారు అనేది టీడీపీ కాపులకి ముఖ్యంగా మనసులో మదన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ముందు కనిపిస్తే మళ్ళీ అందరూ కూడా తిరిగి వైసీపీ గూటికి చేరతారేమో అని చెప్పి వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నట్టు మనకు అందుతున్న సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే కనుక కాపుల్లో టీడీపీ కాపులు ఒక వర్గం వైసీపీకి దగ్గరయ్యే పరిస్థితి కనపడతానే అనేది. ఎందుకంటే 5 ఏళ్ల పాటు అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ జెండా మోసిన మాకు ఇవ్వకుండా ప్రయారిటీ జనసేన కాపులకు ప్రయారిటీ ఇవ్వటం వలన టీడీపీ కాపులు ఆందోళన చెందుతున్నారు. మాకు టీడీపీ నాయకత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి మేము వైసీపీకి పోతామనే భావన టీడీపీ కాపుల్లో ఉందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను.
హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.